ప్రత్యేకత ఏంటంటారా? ఈ యొక్క లింగాకారం పైన ఉండేటటువంటి ఈ అద్భుతమైనటువంటి యంత్రము శ్రీ యంత్రము. ఈ యొక్క శ్రీ యంత్రము ప్లస్ శివలింగం రెండూ కలిసి ఉన్నటువంటి విధానాన్ని శివశక్తి స్ఫటికలింగము అని దీనికి పేరు. కాబట్టి ఇక్కడ శివశక్తి అలాగే అమ్మవారి యొక్క శక్తి రెండూ కూడా ఉద్భవించి మన ఇంట్లోకి ఈ శ్రీచక్ర యంత్రం అనేటటువంటి ధనాన్ని ధాన్యాన్ని సమృద్ధిగా పెట్టేటటువంటిది ఈ శ్రీచక్రం యొక్క విధానం. అలాగే శివశక్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మృత్యువుని దరిచేరకుండా చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క శివశక్తి లింగాన్ని ఇలా అరచేతిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఇది హృదయం దగ్గర పెట్టుకొని దాని కింద ఇలా చెయ్యి పెట్టుకొని ప్రతిరోజు ధ్యానించడం వల్ల దీనిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, దీనిలో ఉన్నటువంటి శివశక్తి యొక్క అద్భుతమైనటువంటి తరంగాలు మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. అలా ఉండడం వల్ల మన యొక్క శరీరానికి ఎలాంటి ఇబ్బందులు కూడా రావు, ఎలాంటి రోగ సమస్యలు కూడా రావు. ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగం చేద్దామని అనుకున్నా, ఎవరైనా చెడు ప్రయోగం మన మీద చేశారు అని అనుకున్నా ఈ శివశక్తి లింగాన్ని ప్రతిరోజు పట్టుకోవడం వల్ల మన మీద ఎలాంటి దుష్ట ప్రయోగాలు కూడా జరగవు. అలాగే ఇది ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి. అందుకే ఈ శివశక్తి లింగాన్ని గనక మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంట్లో కానీ లేదా మీకు వ్యాపారం చాలా డల్గా నడుస్తుందండి, వ్యాపారం అస్సలు వృద్ధిలోకి రావట్లేదు, చాలా మంది నెగిటివ్ ఎనర్జీ పడిపోతుందండి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఇలాంటి శివశక్తి స్ఫటికలింగాన్ని వాళ్ళ వ్యాపార స్థలంలో పెట్టుకొని ప్రతిరోజు దీనికి దీపారాధన చేసుకుంటూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారు కూడా ఈ యొక్క శివశక్తి లింగాన్ని దగ్గర పెట్టుకోవడం ద్వారా ఎన్నో రకాలైన సమస్యలు తీరిపోతాయి, ఇంట్లో కూడా ఆరోగ్యం బాగుంటుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని గనక మీరు ప్రతినిత్యము ఆరాధించి మీ ఇంటి ఆవరణలో పెట్టుకుంటే గనక మీ జీవితం జన్మ ధన్యమైపోతుంది. ఈ శివశక్తి లింగాలు కూడా అతి కొద్ది మందికి మాత్రమే అందించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే ఈ శివశక్తి లింగం, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఎలా అంటారో అలాగే ఈ శివుడు ఎవరి ఇంటికి రావాలి, ఎవరి ఇంటి దగ్గరికి వెళితే వాళ్ళ యొక్క గ్రహస్థితి పూర్తిగా మారిపోతుందో ఈ శివుడే నిర్ణయిస్తాడు. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే గనక కింద కనిపిస్తున్నటువంటి స్క్రోలింగ్ నంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది శివరాత్రి రోజు పూజ చేసి శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే రోజున ఇది కొరియర్ చేయడం జరుగుతుంది.